ఉన్నంతవరకు కాపాడుకోవాలండి, మంచిదే. కానీ ఈ సత్యము మర్చిపోవద్దు. మనం వెళ్ళేది ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడి నుండి వచ్చినమో అక్కడికి వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. కాబట్టి మనం గమనిస్తే ఈ భూలోకంలో మనము జీవిస్తున్నది ఏదో టెంపరవరీగా జీవిస్తున్నాం అంతే. ఒక మార్కెట్కి వెళ్ళి సంతకెళ్ళి మరల నువ్వు ఎలాగైతే సరుకులు తీసుకొని ఇంటికి రావాలో నీకు ఎక్కడ చోటు లేదు పడుకోవడానికి, నివాసం ఉండడానికి, నువ్వు తిరిగి మరలా ఇంటికి రావాల్సిందే. అలాగున మన ఇల్లు అనేది దేవుని రాజ్యంలో ఉంది. ఆత్మకు చావు లేదని చెప్తా ఉన్నాం. ఆత్మ ఎల్లకాలం ఉంటుంది. అయితే ఈ శరీరము పురుగులు పడుతుందండి, చెదలు తింటాయండి, ఇది మట్టి అయిపోతుందండి. ఎలా చెప్పగలుగుతున్నాము? ఇదిగో ఈ జీవ గ్రంథంలో ఆ మాటలు రాయబడ్డది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం రాయబడ్డది. చూడండి, మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. దేవునికి పేరు లేదండి, దేవునికి కులం లేదండి, దేవునికి వీళ్ళు వాళ్ళని వ్యత్యాసం లేదండి. మనం అనుకుంటాం వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళు పరాయోళ్ళు అనుకుంటాం. దేవునికి మతము లేదు, దేవునికి కులము లేదు, దేవునికి వాళ్ళు వీళ్ళని లేదు. అందరిని ఏకరీతిగా చూసేవాడే భగవంతుడు, ఆయన ఒక్కడే. కాబట్టి మనం గమనిస్తే ఇది మట్టిలో నుండి వచ్చింది, మట్టికి మట్టిగా మనం అప్పగిస్తాము. అందుకే మన్నైపోతాం. మరలా మనిషి ఏమైపోతున్నాడు? ఎందుకంటే ఆది కాండంలో రాయబడింది 1వ అధ్యాయంలోనే, మానవుడిని మట్టితో తయారు చేసినాడు. మట్టి అండి, ఇది మట్టి శరీరం. మనం ఎంతకాలం పెంచి పోషించిన, ఒక మాట చెప్పనివ్వండి, ఈ మట్టి శరీరంతో ఉన్నాము గనక మనం అందరము మన పగలు, ప్రతీకారాలు, మన కోపము, మన తాపము, వీళ్ళంటే నాకు పడదు, వాళ్ళని నేను ఇంటికి వెళ్ళను, అవి వద్దండి. మనకు అవి విడిచిపెడతాం. ఏమి సాధిస్తాం? ఆ పరువు ప్రతిష్టలతో అవన్నీ నీ పిల్లలకు నూరిపోస్తున్నావు. మా అయ్య ఎట్లా జీవించాడు అని అట్లా జీవించాలి. అయ్య ఎట్లా జీవించే ఇదే కోపము, ఉగ్రత. అరే వాళ్ళంటే పడరారు మనకు, వీళ్ళింటికి వెళ్ళొద్దు. మీరు మీ వరకు చాలండి, పిల్లలకు నూరిపోయాడు. పిల్లలు అందరూ సమానంగానే ఉండాలి. ఒకే 4 ఇంట్లు ఉన్నా పర్వాలేదు, ఒకే ఇంట్లో ఉన్న పిల్లలుగా వాళ్ళు ఉండాలి. అందుకే బైబిల్ రాయబడ్డది పిల్లల గురించి ఏమన్నది? ఇలాంటి వారిదే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. కాబట్టి ఈ రోజున మరి ఈ దస్తప్ప చనిపోయిన మరణదిన సందర్భంగా ఆయన ఆత్మ పరలోకము నుండి మరి వింటుందేమో, చూస్తుందేమో. ఆయన అంటున్నాడు, అయ్యా నేను కూడా అనుకున్నా ఈ లోకమే వాస్తవం అనుకున్నా, మరొక లోకం ఉంది. మీరందరూ మంచిగా ఉండండి, మీరు ప్రేమగా ఉండండి, ఒకరినొకరు కలుచుకోకండి. మాటలు కలుచుకునే విధంగా ఉంటాయి కొన్నిసార్లు. కోపము ఎక్కువైపోతుంది మనలో, అవన్నీ పనికిరానివ్వండి. ఎప్పుడు గతించిపోయేదో తెలియదు, ఎప్పుడు మనల్ని రమ్మని పిలుస్తాడో తెలియదు. పిల్లలు పెళ్లి చేద్దామంటాము, చేయకుండా వెళ్ళిపోవచ్చు. ఎన్నో కోరికలు, ఆశలు పెట్టుకొని ఉంటాము, అవి గతించిపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మరి సందర్భంగా దేవుడు గుర్తు చేసే మాట ఏంటంటే, ఈ లోకంలో ఉండేది మనము వాస్తవము కాదు. ఒక రోజును తప్పకుండా విడిచి వెళ్ళాల్సిందే. అది ఆత్మలో, మన లోపల ఉన్న ఆత్మ కొరకే ఆరాటం. ఈ శరీరం ఎట్లయినా పనికిరాందని చెప్పుకుంటున్నాము. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఒక అంగట్లో నుంచి ఒక అరటిపండు తెస్తే ఆ అరటిపండు తొక్క తీసి ఎక్కడ పడేస్తావో తెలియదు, కానీ అందులో ఉన్నది మాత్రము నువ్వు తినగలుగుతావు. అలాగనే ఈ ఆత్మ అరటిపండు లాంటిది, లోపల ఉన్న అరటిపండు లాంటిది. ఈ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ చెత్తను ఏదైతే ముందురా తవ్వండి, పెట్టండి అని చెప్పండి. మా ఊర్లో ఆ కరోనా టైంలో, ఫస్ట్ కరోనా వచ్చిన టైంలో ఇలాగనే ఒకరు చనిపోయినారు. అతని పేరు బాబన్న గారు. ఆయన వృద్ధాప్యంలో చనిపోయినాడు. యేసుప్రభుని కూడా నమ్మి చనిపోయినాడు. ఆ కరోనా టైంలో ఎవరు దగ్గర రావట్లేదు. అందరూ దేవుని బిడ్డలు అందరూ వచ్చి ట్రాక్టర్ పెట్టినాము, జేసీబీలు తెప్పించినాము. తవ్వి ఎక్కడ తవ్విరో ఎట్లా పెట్టిరో తెలియదండి, మనకు తెలియదు. మనిషి మనం పుట్టినప్పుడు మన లేవు, మన దగ్గర ఎవరున్నారో మనకు తెలియదు. మనిషి చనిపోయినప్పుడు మన దగ్గర ఎవరున్నారో తెలియదు. అంత అమాయకులం అండి మనం.
పుట్టినప్పుడు ఎవరున్నారో నీకు తెలియదు, ఎవరున్నారో చెప్తే తప్ప అది వాస్తవమో అవాస్తవమో తెలియదు. మరణించినప్పుడు నీ దగ్గర ఎవరున్నారో, నీ పాడ ఎవరు మూస్తున్నారో, నిన్ను ఎవరు సమాధి చేస్తున్నారో నీకు తెలియదు. కాబట్టి ఈ రోజున అన్ని అడిగిన దేవుడు అంటున్నాడు, అమ్మా అయ్యా మీరు మంచిగా బతకండి, ప్రేమతో బతకండి, మీరు అనురాగాలతో ఆప్యాయలతో బతకండి, ఈ లోకము నాది కాదని బతకండి, ఈ శరీరము నాది కాదని బతకండి, నీ దగ్గర డబ్బు ఉంటే ఈ డబ్బు నాది కాదని బతకండి, మీ దగ్గర ఆస్తులు ఉంటే ఇవి నావు కావు ప్రభువా అని బతక, మీ దగ్గర పిల్లలుంటే ఈ పిల్లలు నా పిల్లలు కాదు ప్రభువా నీవిచ్చిందే అని బతకండి. కాబట్టి ఈ రోజున మనకేముండని అది దేవుడిచ్చిందండి, ఆ దేవుడిచ్చిందే. నాది నాది అనుకుంటుంటే ఒకవేళ దేవుడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణము తీసుకుంటే నువ్వు అనుకుంటున్న ఆశలు ఏమైపోతాయి అన్నాడు ఒక భక్తుడితో. కాబట్టి ఈ రోజున మనం గర్విస్తే ప్రభుకి ఇష్టం ఉండదండి. ప్రభు అందాము లేదా దేవునికి ఇష్టం ఉండదండి. గర్వించిన వారిని వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అనుకుంటాడేమో ఒకవేళ, ఎందుకంటే ఇంకా కొంతమందిని గర్విస్తుగా తయారు చేస్తారు. కాబట్టి ఈ రోజున ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ పిల్లలకి ఏమి విడిచిపెట్టి వెళ్తావు? అది బైబిల్ చెప్తుంది, మంచితనం, దానికంటే గొప్ప ఆస్తులు ఏమి లేవండి. ఆ మంచితనము నువ్వు అనుభవిస్తే, ఆ మంచి మార్గంలో నువ్వు నడుచుకుంటే, ఆ మంచి లక్షణాలు నువ్వు కలిగి ఉంటే నీ పిల్లల్లో ఆటోమేటిక్గా అవి వ్యాపిస్తాయి. కాబట్టి ఈ రోజున నేను ముగిస్తున్నా. ఈ కొన్ని మాటలను బట్టి మనం గమనిద్దాం, మన మనసును పెడదాం. మన మనసును పెడదామంటే ఈ ఊరు నాది కాదు, ఈ లోకము నాది కాదు, ఈ దేశము నాది కాదు. ఒక రోజు వెళ్ళాలి, ఒక చోటుకు వెళ్ళాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి, గురి కలిగి జీవిద్దాం. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నదంటే నన్ను ఎత్తిస్తారు, నన్ను ఒక ఇంటికి పంపిస్తారు, ఈ ఇల్లు నాది కాదు అనుకొని ఉంటుందేమో. అలాగునా మనము కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము నాది కాదు నాది కాదు నాది కాదు అనుకుంటూనే బ్రతకాలి. రేపు ఉంటనో లేదో అనుకునే బతకాలి, రేపు నాది కాదు అనుకుంటూ బతకాలంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం రాయబడింది, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు కనుక బతికి ఉంటే కనుక ఇది చేస్తా అని చెప్పుకోవాలంట. పలానా రోజున పలానా తారీఖున వీళ్ళని అట్లా చేస్తా అంతకాలం దేవుడు నీకు ఉంచుతాడా? కాబట్టి ఈ రోజున మన గర్వం వద్దండి, అహంకారం వద్దండి. మన దేవుని పిల్లలమండి, అందరము సమానమండి, అందరం ఒకటేనండి. ఆ దేవుడే అంటున్నాడు, మిమ్మల్ని పిలిచినప్పుడు రావాలండి. మీరు ఏ సాకులు చెప్పలేరు, ఏది ఉన్నా అది వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ రోజున అన్ని ఎరిగినటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు మంచిగా బతకాలని కోరుతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కూడా మంచిగా ఆ యొక్క నువ్వు నేర్చుకున్నది వాళ్ళకి నేర్పి వెళ్ళాలని కోరుతా ఉన్నాడు. దయచేసి మరి ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుందాము. ప్రభువు ఒకవేళ నీతో మాట్లాడినట్లయితే ఇవి ఎవరి గురించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు, కానీ దేవుని గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ లోకమున్నది కాదు, ఇది అశాశ్వతమైంది. నీకు భార్య ఉండొచ్చండి. కరోనా టైంలో మనం చూడగలిగినాము, భార్య చనిపోయిందని భర్త బిల్డింగ్ పై నుంచి దుంకి చనిపోయినాడండి. ఇవన్నీ మనకు తెలుసండి, చూస్తున్నామండి. నీకు భార్య ఉన్నా భార్య లేనట్టుగా జీవించు, నీకు పిల్లలున్నా పిల్లలు లేరు అన్నట్టుగా జీవించు. అంటే అతిశయపడొద్దు, గర్వపడొద్దు అనేది అర్థం. అంతే. నాది కాదు, ఏది నాది కాదు అన్నట్టునే బతకాలండి ఈ భూమి మీద. కాబట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఆయనకి ఇష్టము, ఎందుకంటే మన దేవుని రూపంలో చేయబడ్డాము. ఒక దయ్యం పోలిక లేదు మనకు, ఒక వేరే చెట్టు పుట్ట గుట్ట ఏ దాని పోలిక లేదు, జంతువుల పోలిక కూడా మనకు లేదు. అది బైబిల్ రాయబడ్డది స్పష్టంగా, దేవుని పోలికలో మన మీద నరుని చేసినాడని రాయబడ్డది. ఈ రోజున నేను కనిపిస్తున్నటువంటి ఈ పోలిక, ఈ యొక్క అవయవాలు ఎవరి అంటే దేవుని. మనం ఒక రోజున ఉన్నాము దేవుని దగ్గర, ఆ దేవుడే ఆత్మస్వరూపిగా ఈ భూమి మీదకి కన్యక స్త్రీ ద్వారా అనుకుందాం, స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి పంపించినాడు. ఆ స్త్రీ ద్వారా పంపించిన ఈ దేవుడు కొంతకాలము బ్రతికి రమ్మన్నాడు. ఆస్తులు అంతస్తులు పేరు ప్రఖ్యాతులు సంపాదించి రమ్మనలేడు. మంచిని ప్రేమించు, మంచిని పంచు, మంచిగా జీవించు, అంతే చాలన్నాడు. ఈ రోజున నువ్వు ఇలా జీవిస్తున్నావా? ఇలా జీవించకపోతే అయ్యో ప్రభువా ఎందుకు నేను జీవించలేకపోతున్నా, రేపో మాపో నేను పోయేది తెలియదు, కానీ ప్రభువా నేను వెళ్ళిన తర్వాత నా గురించి మంచిగా చెప్పుకోవాలంటే మంచిగా బతకాలి,
ప్రభా నాకు సహాయం చేయి, మంచిగా బతుకు నేర్పు, ఆ నడవడిక నేర్పు, సహాయం చెయ్యి. వీళ్ళంటే పడదు, అయ్యో వాళ్ళతో వీళ్ళతో వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కాదు నువ్వు బతికేది ఈ లోకంలో, దేవుని కొరకు, నీ కుటుంబాన్ని మంచి మార్పులు నడిపించి వెళ్ళడం కొరకు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వంటే దేవునికి ఇష్టము, మనమందరికీ ఇష్టమండి. ఎందుకంటే ఆయన పోలికలు చేయబడ్డాము. కాబట్టి ఈ రోజున ఒక చిన్న తీర్మానం చేసుకో, ఏంటిదంటే ప్రభా మంచిగా బతకడానికి సహాయం చేయి, మంచిగా ఉండడానికి సహాయం చేయి, మంచిని పెంచుదాము, చెడును తుంచుదామని సామెత ఉంది. ఈ రోజున చెడ్డవి అన్ని తీసేసుకుందాం. ఏమున్నాయి మనలో చెడ్డవి అంటే, ఏమో ఒకరి మీద పగ పెట్టుకోవడం కూడా చెడే, ఒకరి మీద కోపం పెంచుకోవడం కూడా చెడే. బైబిల్లో మొదటి మనుషులైనటువంటి కయ్యను ఏబేలు అలా కోపం పెట్టుకున్నారండి. కోపము పగగా మారింది, పగ ప్రతీకారము హత్య చేసింది. అవునండి, ఇవి మనకు పనికిరానివి, అవి మనల్ని పాడు చేసేవి. అందుకే బైబిల్ సామెతలో ఒక మాట చెప్తా ఉంటారు కదా, తన కోపమే తనకు శత్రువు. కాబట్టి ఈ రోజున నువ్వు శాంతిగా ఉంటే, ఈ రోజున నువ్వు మంచిగా ఉంటే ఆ మంచి నీకే కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక చిన్న తీర్మానం చేసుకో, ప్రభా ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను ఎలా బతకాలని కోరుకుంటున్నావు, అలా నేను బతకడానికి సహాయం చేయి. ప్రభా ముందున్న వారు వెళ్ళిపోయినారు, నా పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు, నాతో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు, భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఈ లోక యాత్ర ముగించబడింది. అయితే నేను కూడా ఎప్పుడో ఏ దినమో ఏ క్షణమో తెలియదు, ఆ దినము రాకముందే ప్రభా ఇదిగో నాకు ఇచ్చిన పిల్లల్ని, నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సమాజాన్ని, నాకు ఇచ్చినటువంటి సంఘాన్ని నేను మంచిని పెంచుతూ మంచిని దారిలో వెళ్ళడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమున మరి మీరు ఇలా మీ మనసులో తీర్మానం చేసుకోండి. ఈ లోకంలోనికి ఏది తీసుకుని రాలేము. ఒక భక్తుడు అన్నాడు, ఈ లోకంలోనికి నేను వచ్చినప్పుడు వస్త్రము కూడా తీసుకురాలేను, అన్ని దేవుడు ఇచ్చినాడు, అన్ని దేవుడు తీసుకున్నాడు. అవును, దేవుడిచ్చిన దేవుడు తీసుకుంటాడు, నిన్ను కూడా దేవుడే ఇచ్చినాడు, నిన్ను కూడా దేవుడు తీసుకుంటాడు. మరి ఎందుకు ఇలా అన్యాయం జరిగింది అనొద్దండి, ఎందుకు ఈ మరణం వచ్చింది అనొద్దండి. మరణము ఆయనకి ఇష్టము, మరణం అంటే ఆయన నీతో యుగ యుగాలు ఉండాలని ఆ దేవలోకంలో ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరణము మేలు, మరణము మంచిది, మరణము ద్వారానే మోక్షానికి వెళ్తున్నాము. ఈ లోకములు ఉంటేనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు. అందుకనే బైబిల్ చెప్పింది, బ్రతికుట కంటే చచ్చుట మేలు అన్నది. అవునండి, ఈ లోకంలో మనం బ్రతుకున్న వారం అంటే పోరాటాలు ఉంటాయండి. ఎందుకు ఈ కష్టం అనుకోకు, పోరాడు, జయించు. ఒత్తిళ్ళుంటాయి, ఇబ్బందులుంటాయి, శ్రమలుంటాయి, నెత్తినొప్పి ఉంటుంది, ఎన్నో ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో నువ్వు నిలకడగా ఉండు, జయించు, దేవుడు సహాయం చేస్తాడు. ఈ కొన్ని మాటలు బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మా కొడుకు అనుగ్రహించినటువంటి నీ లేఖన భాగాలను బట్టి వందనాలు. ఈ లోకం మాది కాదు ప్రభా, ఈ భూమి మీదకి వచ్చినాము, ఈ ఉండడానికి రాలేము, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాల్సిందే ప్రభా. అదే అందుకని మేము ఈ లోకంలో ఉన్నంత కాలము అందరూ నా వారే అన్నట్లుగా జీవించాలి, ఎవరు పరాయి వారు కారు అన్నట్లుగా జీవించాలి, తగ్గించుకొని జీవించాలి, గర్విస్తూ జీవించొద్దు ప్రభా. ఏది ఉన్నా ఇది నాది కాదు అన్నట్లుగా జీవించాలి అని కొన్ని మాటలు తెలియజేసినారు. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ శరీరము నిష్ప్రయోజనమైంది, ఇది మట్టికి లో నుండి వచ్చింది కనుక మట్టికి అప్పగించాలి. ఈ దేవుని మాలో దేవుని ఆత్మ ఉంది, ఈ ఆత్మ తిరిగి మరలా నీ దగ్గరికి తిరిగి వస్తుంది. అందుకని మేము ఆత్మ కొరకే ఈ లోకంలో బ్రతుకుతున్నామని, ఈ ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరము మరి గుడ్డిపడి ఎందుకు పనికిరానిది అయి ఉంటుందని సెలవిచ్చినావు. కనుక ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కొన్ని మాటల ద్వారా మా హృదయాలను సిద్ధపరచు, మేము మంచిని పెంచుతూ, మంచిగా జీవిస్తూ, మంచి కొరకు పాటుపడుతూ ప్రభా సమాజానికి, సంఘానికి మంచి పేరు తెచ్చబడిగా చేయమని ప్రభా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళ హృదయాల్లో మీరు స్థిరపరచు, భద్రపరిచి వారిని సిద్ధపరచుమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా మరి కుటుంబానికి మరి ఆదరణ, ఓదార్పు, నెమ్మది. తండ్రి లేడు కానీ మీరున్నారు. తండ్రి అనగా మానవుడు కొంతకాలమే ఉంటాడు, గతించిపోయేవాడు, అంతరించిపోయేవాడు, కనుమరుగయ్యేవాడు. కానీ దేవుడు ఎన్నటెన్నటికి ఉంటాడు. అందుకనే సదాకాలం ఉండే దేవుడు అని రాయబడింది. ప్రభా నువ్వు సదాకాలం ఉంటావు, నిత్యము ఉంటావు ప్రభా. ఈ లోకమంతా
వెళ్ళిపోయినా నువ్వు ఉండే దేవుడు కనుక లాలుతో నీవు ఉండండి, కుటుంబంతో ఉండండి ప్రభా. మరి లాలమ్మ లేనప్పటికీ వారి కుటుంబం వారిని ఆశీర్వదించమని, వచ్చినటువంటి నీ బిడ్డలు ప్రభా, సంఘ బిడ్డలు, గ్రామ పెద్దల్ని, మరి ప్రభా చిన్న పిల్లల్ని, యవన బిడ్డల్ని ప్రభా అందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.